హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్లో టేబుల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో మనం ఆల్రెడీ చూడండి, ఇక్కడ వెళ్ళి ఒక టేబుల్ అయితే తీసుకున్నాము. ఈ టేబుల్కి సంబంధించినటువంటి ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా అయితే చూడండి, లాస్ట్ క్లాస్లో మనము ఇక్కడ అలైన్మెంట్ వరకు అయితే నేర్చుకున్నాం కదా. ఇక్కడ డేటా గ్రూప్లో షార్ట్ ఇవి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఒక సెలెక్టెడ్ టేబుల్లో పర్టికులర్గా సీరియల్ నెంబర్ వైజ్ కావచ్చు, నేమ్ వైజ్ కావచ్చు, అడ్రస్ వైజ్ కావచ్చు, డేటాని మనం షార్ట్ చేసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లు అనుకుంటే ముందుగా మీరు టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్లో లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడ డేటా గ్రూప్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే షార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు బాగా గమనించండి, కింద మై లిస్ట్ హ్యాజ్ అని ఉంది కదా, ఇక్కడ హెడర్ రో అనేది కంపల్సరీగా తీసుకోవాలా. ఓకే, అప్పుడు మీరు ఈజీగా ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ వైజ్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ అని తీసుకున్నా. సో చూడండి, అసెండింగ్ ఆర్డర్ అని పెట్టేసి ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి డేటా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చేసింది ఇట్లాగా. మళ్ళీ నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసుకొని షార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ హెడర్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్ యూజ్ చేశాను. ఓన్లీ నేమే చూడండి, డిసెండింగ్ ఆర్డర్ వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నేను నేమ్లోనే ఇక్కడ ఏం చేస్తానంటే అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నా. ఇక్కడ సీరియల్ నెంబరు అంతా మారిపోయినాయి కదా. ఇప్పుడు సీరియల్ నెంబర్ వైజ్ షార్ట్ చేయాలా అని అనుకున్నప్పుడు మీరు షార్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ హెడర్ రోలో సీరియల్ నెంబర్ అని తీసుకోండి, అసెండింగ్ ఆర్డర్ చేసి ఓకే అంటే చూడండి మళ్ళీ చేంజ్ అవుతుంది. అట్లా టేబుల్ లోపల ఉన్న డేటాని మీరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో షార్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు నేను ఇదే టేబుల్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ఇప్పుడు దీనికి బోల్డ్ పెట్టుకున్నాను. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే టేబుల్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఫస్ట్ పేజ్ అనేది ఎండ్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ పేజ్కి రావడం జరుగుతుంది ఈ విధంగా కదా. సో అట్లా కంటిన్యూషన్ టేబుల్ అనేది ఒక 3-4 పేజీలకి ఉందనుకోండి, కంటిన్యూగా పైన ఫస్ట్ పేజీలో మొదలుపెట్టి సో ఆటోమేటిక్గా 4 పేజీల వరకు కంటిన్యూగా ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఆ ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి హెడ్డింగ్స్ని రిమైనింగ్ పేజీలు కూడా కంటిన్యూ చేయాలి. అంటే ఎట్లా అంటే ఈ పైన ఉన్నాయి కదా హెడ్డింగ్, సీరియల్ నెంబర్, నేమ్, అవి 2వ పేజీలో రావాలి, 3వ పేజీలో రావాలా, 4వ పేజీలో కూడా రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇమ్మీడియట్గా మీకు వచ్చే ఆలోచన ఏంటంటే కాపీ పేస్టే కదా. సో అట్లా లేకుండా ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లోనే రిపీట్ హెడర్ రోస్ అని ఉంది. రిపీట్ హెడర్ రోస్ అంటే ఏం లేదు, ఒక టేబుల్ కంటిన్యూగా ఉన్నప్పుడు అందులో ఫస్ట్ రోలో ఉన్నటువంటి హెడ్డింగ్ని రిమైనింగ్ పేజ్లో ఫస్ట్ రోకి రిపీట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎనేబుల్లో లేదు కదా ఈ ఆప్షన్. అంటే ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ రోలో కర్సర్ ఉంచితేనే అప్పుడు మీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, లేకపోతే ఎనేబుల్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ ఉంచిన 2వ పేజ్ దగ్గరకు వచ్చిన, ఇక్కడ రిపీట్ హెడర్ రో క్లిక్ చేస్తే చూడండి వచ్చిందా, 2వ పేజ్కి వచ్చింది, తర్వాత 3వ పేజ్ కూడా వచ్చేసింది. అదే ఇప్పుడు నేను ట్యాబ్ ప్రెస్ చేసుకుంటా పోతున్నాను అనుకోండి, ఆల్రెడీ ఇంకా రిపీట్ హెడర్ అనే ఆప్షన్ ఆన్లో పెట్టుకున్నాను కదా. చూడండి ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తూ పోతా ఉన్నా, ఈ పేజ్ ఎండ్ అయిపోతే మీరు చూడొచ్చు కంటిన్యూ వచ్చిందా. అట్లా మళ్ళీ క్లిక్ చేస్తే ఎగిరిపోతుంది. అక్కడ కర్సర్ నుంచి ఆ హెడర్ రిపీట్ చేసేది ఆప్షన్ తీసేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అట్లా ఈ లేఅవుట్ ట్యాబ్లో హెడర్ రోస్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు మీరు. టేబుల్లో కంపల్సరీ కర్సర్ ఉన్నప్పుడు మాత్రమే మీకైతే పని చేస్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి లేఅవుట్లో. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఉంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ టెక్స్ట్ని అయితే నేనేం చేస్తున్నా అంటే డిలీట్ చేస్తున్నా, Ctrl+A యూజ్ చేసి. ఇప్పుడు నేను ఫస్ట్ సీరియల్ నెంబర్ కామా నేమ్ కామా నేను టైప్ చేసినట్లే మీరు టైప్ చేసుకోవచ్చు, అడ్రస్ కామా ఫోన్ కామా పిన్, ఎంటర్ కొట్టిన. మళ్ళీ సీరియల్ నెంబర్ 1 కామా, సో చూడండి కామా. సో ఇక్కడ
ప్రతి ఒక్కటి నేనేం చేస్తున్నానంటే కామా ఇచ్చి ఎంటర్ చేస్తా ఉన్నా, బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇప్పుడు నేను కామా ఇక్కడ కామా, సో దెన్ ఈ రకంగా యూజ్ చేసి ఎంటర్ చేస్తా ఉన్నా, అవునా. ఇప్పుడు ఇట్లా మ్యాటర్ అయితే టైప్ చేశాను కదా, ఈ మ్యాటర్ని టేబుల్లోకి మార్చుకోవాలా. ఈ సెలెక్టెడ్ టేబుల్ని ఎట్లా మార్చుకుంటామంటే ముందుగా టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కింద కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది, చూడండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గమనిస్తే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి చూపిస్తుంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5. రోస్ ఎన్ని ఉన్నాయి? 3. ఎట్లా? సీరియల్ నెంబర్, నేమ్, అడ్రస్, ఫోన్, పిన్, 5 కాలమ్స్ కదా. ఇట్లా సపరేట్గా మనం కామాతో డివైడ్ చేస్తాం కాబట్టి అది కామా ఆటోమేటిక్ కాలం కింద తీసుకుంది. ఇక్కడ కింద సపరేట్ టెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి మీకు. ఇందులో సపరేట్ టెక్స్ట్ పారాగ్రాఫ్స్ వైజా, కామా వైజా, ట్యాబ్స్ వైజా, అదర్స్ వైజా. ఇక్కడ సీరియల్ నెంబర్ అయిపోతే ఏమి ఇచ్చాము? కామా. నేమ్ అయిపోతే ఏమి ఇచ్చినాం? కామా. అడ్రస్ అయిపోతే ఏమి ఇచ్చినాం? కామా. అట్లా వీటిని డెలిమిటర్స్ అంటాం. సో కామానే డెలిమిటర్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా తీసుకుంది. ఒకవేళ కామా కాకుండా వేరే ఉంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేసినాను, ఇక్కడ ఏం మార్చకూడదు, చూడండి. ఆ టెక్స్ట్లో ఉన్నది ఆటోమేటిక్గా టేబుల్లోకి మారిపోయిందా. ఇప్పుడు టేబుల్లో ఉన్న టెక్స్ట్ని నార్మల్ టెక్స్ట్లోకి మార్చాలంటే టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలా. లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ డేటా గ్రూప్లో కన్వర్ట్ టు టెక్స్ట్ అని కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పారాగ్రాఫ్ మార్క్స్ వైజ్ కావాలనుకుంటే ఇట్లా వస్తుంది, ఓకేనా. నేను అండు యూజ్ చేస్తున్నా, Ctrl+Z. మళ్ళీ లేఅవుట్లో కన్వర్ట్ టు టెక్స్ట్ ట్యాబ్స్ వైజ్ అంటే ఈ విధంగా వస్తుంది, ఇట్లా ట్యాబ్స్ వచ్చేసి, ఓకే. మళ్ళీ అండు చేసిన, మరి కన్వర్ట్ టు టెక్స్ట్ కామర్స్ వైజ్ కావాలనుకుంటే కామర్స్, ఇంతకుముందు మనం చేసాం కదా అట్లా. అదే ఒకవేళ లేఅవుట్లో కన్వర్ట్ టు టెక్స్ట్ అదర్స్ అంటే ఏం లేదు, మీరు ఏదైనా డెలిమిటర్ ఇచ్చుకోవచ్చు. నేను షిఫ్ట్ పట్టుకొని స్టార్ ప్రెస్ చేస్తున్నా, ఓకే. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇట్లా వచ్చింది. ప్రతి ఒక్క డెలిమిటర్ పక్కన స్టార్ అయితే వచ్చేసింది కదా, సారీ ప్రతి ఒక్క ఫీల్డ్ పక్కన స్టార్ వచ్చేసింది. అట్లా కంపల్సరీగా ఏదో ఒక డెలిమిటర్ అయితే ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా టెక్స్ట్ నుంచి టేబుల్లోకి, టేబుల్ నుంచి టెక్స్ట్లోకి అయితే మార్చుకోవచ్చు, రైట్. ఈ ఆప్షన్ అయితే అర్థమైంది కదా. మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ అయితే చేయండి. మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నార్మల్గా మీరు ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇలానే తీసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తున్నాను, నేమ్, తర్వాత వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, తర్వాత వచ్చేసి పవర్ పాయింట్, టోటల్ అని టైప్ చేసిన. సో ఇక్కడ క్లిక్ చేసి టైప్ చేస్తున్నా నిపుణ, సో రాజు అంచి అని టైప్ చేసిన. ఇక్కడ నంబర్లు ఇచ్చుకుంటూ పోతున్నా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ చేస్తున్నాం, ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు జనరల్గా ఇప్పుడు 3 మందికి ఇట్లయితే ఎంటర్ చేస్తున్నాం కదా, వీటికి ఇట్లా టోటల్ అనేది కనుక్కోవాలి నేను. నిపుణకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లు వచ్చిన మొత్తం టోటల్ ఎంత. సో టోటల్ ఎంత అన్నప్పుడు వర్డ్లో మనం ఏం చేస్తామంటే మాన్యువల్గా టోటల్ చేస్తాం కదా, అట్లా లేకుండా ఇక్కడ టోటల్ దగ్గర ఈ సెల్లో కర్సర్ ఉంచి లేఅవుట్లో డేటా గ్రూప్లో ఇక్కడ ఫార్ములా అని ఉంటుంది అనమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఫంక్షన్స్ అయితే వస్తాయి, అవన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాము. డిఫాల్ట్గా అయితే ఇక్కడ ఫార్ములా సమ్ అని ఉంటుంది చూడండి, దాన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమ్ ఫంక్షన్ తీసుకున్న తర్వాత బ్రాకెట్లో లెఫ్ట్ అని కనపడుతుంది కదా, అది ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఈ సెల్లో కర్సర్ ఉంచారు కదా, ఆ సెల్లో ఉన్నటువంటి కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో వాటిని సమ్ చేయమని, అందుకోసమని ఇక్కడ లెఫ్ట్ అని చూపించింది. ఓకే వచ్చిందా 275. మరి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన ఫార్ములా అనే ఆప్షన్ యూజ్ చేసిన, మరి ఇక్కడ ఏం చూపిస్తుంది? అబోవ్ ఉంటుంది, అంటే ఈ కర్సర్కి పైన ఉన్న వాటిని సమ్ చేయమని. నాకేం కావాలా? కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని సమ్ చేయాలి కాబట్టి ఈ బ్రాకెట్లో లెఫ్ట్ అని టైప్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓకే వచ్చిందా? మరి ఇప్పుడు సేమ్ యాజ్ ఫార్ములాలోకి వెళ్ళాలి ఆ బ్రాకెట్లో. సో మీరు ఇక్కడ
లెఫ్ట్ అని టైప్ చేయండి, ఓకే అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్ సైడ్ ఉంటే బ్రాకెట్లో రైట్ అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు వీటన్నింటికి టోటల్ చేయాలన్నప్పుడు ఫార్ములాలో అబౌవ్, ఓకే చూడండి. సేమ్ ఇక్కడ కూడా అంతే, వర్టికల్గా కావాలనుకుంటే అబౌవ్, సేమ్ ఇక్కడ కూడా అట్లా మనం ఇండివిజువల్గా సమ్, యావరేజ్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఫార్ములాలో సమ్ ఆప్షన్ యూజ్ చేసి అయితే మనము ప్రాక్టీస్ చేసాము. ఓకే, సో ఇది మీరు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయాల్సినది అనమాట ఈ డేటా గ్రూప్లో ఈ ఆప్షన్స్ అన్ని. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్కి మనము బోల్డ్ పెట్టున్నాం, కంట్రోల్ బి ఇచ్చేసి టేబుల్ ఫార్మాట్స్ అంటే ఏం లేదు, ఈ టేబుల్కి బార్డర్ స్టైల్, బార్డర్ కలరు ఇవన్నీ సెట్ చేసుకోవాలనుకుంటే ముందుగా టేబుల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సో మనకు ఇదే లేఅవుట్ ట్యాబ్లో ఈ ఫస్ట్లో టేబుల్ గ్రూప్లో టేబుల్ ప్రాపర్టీస్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్లా టేబుల్ ప్రాపర్టీస్ అని వస్తుంది. ఇందులో ఏంటంటే టేబుల్ యొక్క విడ్త్, హైట్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే అంటే ఇట్లా పెరుగుతుంది, తగ్గుతుంది. అదే మాదిరిగా మీరు అలైన్మెంట్, టేబుల్ సెంటర్ కావాలా చూడు, సెంటర్ పెట్టుకోవచ్చు. అలైన్మెంట్ రైట్ కావాలా, రైట్ పెట్టుకోవచ్చు. చెప్పిన వాళ్ళు ఎక్కడొస్తుంది అలైన్మెంట్, అసలు రాలేదు, ఊరికే చెప్తా పోతాను అని అనుకోవచ్చు, మీకు ఒక డౌట్ రావచ్చు. మీకోసమే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో ఫిట్ అని ఉంది కదా, ఇందులో ఆటో ఫిట్ కంటెంట్స్ అని తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఎక్కడుంది, రైట్ ఉంది కదా, ఇప్పుడు చూడు సెంటర్ కొట్టా, సెంటర్కి వచ్చిందా. మళ్ళీ ఏం చేశాను, లేఅవుట్లో టేబుల్ ప్రాపర్టీస్లో టేబుల్ గ్రూప్లో లెఫ్ట్ కొట్టా, వచ్చిందా. మరి ఇప్పుడు వస్తుంది, అప్పుడెందుకు రాలేదని అంటే టేబుల్ అనేది విండో సైజ్ ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్ మార్జిన్ వరకు. ఇక్కడ అలైన్మెంట్ అనేది అప్లై అయ్యి ఉంటుంది, కానీ నీకు డిఫరెన్స్ తెలియదు అంతే, అర్థమైందా. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలియడానికి ఇట్లా చేసాం. రైట్, నెక్స్ట్ టెక్స్ట్ ర్యాపింగ్ ఏంటంటే ఇప్పుడు నేను కొత్త మ్యాటర్ని అయితే టైప్ చేసుకున్నాను ఇట్లాగా ర్యాండ్ ఉపయోగించి. ఈ టేబుల్ అనేది ఇక్కడ టెక్స్ట్ మధ్యలోకి రావాలంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా లేఅవుట్లోకి వెళ్ళి టెక్స్ట్ ర్యాపింగ్ అరౌండ్ అనేది తీసుకున్నట్లయితే ఆ స్టార్ బటన్ పట్టుకొని టేబుల్ని మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ లాక్కోవచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్గా అది అరౌండ్లో ఉంటుంది. నన్ను అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అదిగో పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా. ఓకే, ఇట్లా టేబుల్ ప్రాపర్టీస్లో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇక పోతే ఆ టేబుల్కి బార్డర్ స్టైల్, కలర్ పెట్టుకోవాలంటే ఇదే టేబుల్ ట్యాబ్లో ఈ కింద బార్డర్ అండ్ షేడింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏమి ప్రెస్ చేయొద్దండి, ఓన్లీ మీరు చేయాల్సింది ఇక్కడ స్టైల్స్ సెలెక్ట్ చేసుకోవాలా, కలర్ సెలెక్ట్ చేసుకోవాలా, అంతే. ఓకే ఓకే వచ్చిందా. మరి టేబుల్ సెల్ లోపల ఉన్న కలర్ ఫిల్ చేసుకోవాలంటే బార్డర్స్ అండ్ షేడింగ్ ఈ ఆప్షన్ ఎక్కడొస్తుంది చెప్పండి, ఇది ఎక్కడొస్తుందంటే నేరుగా హోమ్ ట్యాబ్లోనే ఇక్కడ బార్డర్స్ అండ్ షేడింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ పోయినా ఒకటే, అక్కడ చేసినా ఒకటే. ఇక షేడింగ్ కలర్ విషయానికి వస్తే ఫిల్ కలర్, మీరు ఏదో ఒకటి కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క కలర్ని ఫిల్ చేయాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫిల్ కలర్ ఉంటుంది, అదిగో ఈ సెల్కి ఏమో ఒక కలరు చూడండి, రైట్. మళ్ళీ ఈ సెల్కి ఏమో ఒక కలరు, సారీ ఇక పక్కన చూడండి. అట్లా మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. తీసేయాలంటే సెలెక్ట్ చేసి ఇక్కడే నో కలర్ పెట్టుకోవచ్చు. ఇక బార్డర్ కూడా వద్దనుకుంటే ఇక్కడ నో బార్డర్ పెట్టుకోవచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంది, లేఅవుట్లో ప్రాపర్టీస్లో బార్డర్స్ అండ్ షేడింగ్లో అక్కడ పోయిన ఒకటే, ఇక్కడ పోయిన ఒకటే. బార్డర్స్లోకి వెళ్ళండి, నన్ను అనకూడదు, బార్డర్ కలర్ ఆటోమేటిక్ పెట్టండి, బార్డర్ స్టైల్ నార్మల్గా తీసుకోండి ఇక్కడ ఫస్ట్ది. ఓకే ఓకే ఓకే. సో అట్లా లేఅవుట్లో ఈ టేబుల్ గ్రూప్లో ఇక్కడ మనం ఈ ప్రాపర్టీస్ ఆప్షన్స్ గురించి అయితే నేర్చుకున్నాం. సో ఫైనల్గా లేఅవుట్ ట్యాబ్ అంతా నేర్చేసుకున్నామండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అర్థమైందా. సో ఇంకా ఇన్సర్ట్లో టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టేబుల్ గురించి నేర్చేసుకున్నాం. ఓకే, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అనేది టేబుల్లోనే ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి.
సో అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియోని అయితే రిపీట్ చేసుకోండి. మరి ఇంక వెంటనే ఈ వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.